బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల నిరసనగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం నుంచి గత 4 ఏళ్లుగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా బంద్ కొనసాగుతుందని సమాఖ్య స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, ఫార్మా, బీడీ కళాశాలలు బంద్కు మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిరసనగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం నుంచి గత 4 ఏళ్లుగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా బంద్ కొనసాగుతుందని సమాఖ్య స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, ఫార్మా, బీడీ కళాశాలలు బంద్కు మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు నిరసనగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం నుంచి గత 4 ఏళ్లుగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి. ఇటు పక్క ప్రభుత్వం చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నిరవధిక బంద్ పిలుపునిచ్చాయి. దీని నుంచి తాజా సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి డిగ్రీ, బీటెక్ అలాగే ఫార్మా కళాశాల యాజమాన్యాలు పూర్తిగా కూడా నిరవధిక బంద్ను పాటిస్తున్నాయి. గత 4 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లకు సంబంధించి కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాలను నడపడం మాకు చాలా కష్టతరంగా మారిందని చెప్పేసి కూడా గతంలో కూడా కాలేజీ యాజమాన్యాలు పూర్తిగా నిరవధిక బంద్ను పాటించాయి. కొన్ని 4 రోజులుగా గతంలో నిరవధిక బంద్నైతే కళాశాల యాజమాన్యాలు పాటించాయి. సో ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి మీకు ఖచ్చితంగా మీ బకాయిలు మీకు చెల్లిస్తామంటూ కూడా గతంలో హామీ ఇచ్చారు. వాళ్ళకి ఆ టోకెన్లు కూడా ఇచ్చారు. కానీ ఇచ్చిన టోకెన్ల వారీగా టోకెన్లు అలాగే ఉన్నాయి తప్ప ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లకు సంబంధించి కానీ ఒక్క రూపాయి కూడా బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయడం లేదంటూ కూడా కళాశాల యాజమాన్యాలు మనోవేదన గురవుతున్న పరిస్థితి. కనీసం కరెంటు బిల్లులు అలాగే కాలేజీలో కళాశాల లెక్చరర్ జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా కళాశాల యాజమాన్యాలు వాపోతున్న పరిస్థితి. గతంలో ఇదే మాదిరిగా 4-5 రోజులు కళాశాలలు బంద్ పాటించారు. సో ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళతో సంప్రదింపులు జరిపి కొన్ని కాలేజీల కంటే కొంత అమౌంట్ అయితే వాళ్ళకి విడుదల చేయడం జరిగింది. సో భారీ ఎత్తున దాదాపు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదంటూ కూడా కళాశాల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గత 3 రోజుల క్రితం కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుదామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వానికి వినతి పత్రాలు చేశారు. కనీసం ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడంతో పూర్తిగా ఈ రోజు నుంచి నిరవధిక బంద్ను పాటిస్తామని చెప్పేసి కూడా కళాశాల యాజమాన్యాల జేఏసీ కూడా ఈ రోజు తీర్పునిచ్చిన పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే టోటల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా డిగ్రీ కళాశాలలు అలాగే ఇంజనీరింగ్ కళాశాలలు, ఫార్మా కళాశాలలు పూర్తిగా నిరవధిక బంద్ను పాటిస్తాము. ఖచ్చితంగా 4 ఏళ్లుగా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు కూడా మాకు చెల్లించలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కళాశాలకు బకాయిలు చెల్లించకపోవడంతో పూర్తిగా కళాశాల నడపలేని పరిస్థితిలో ఉన్నామంటూ కూడా కళాశాల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో దీంతో దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారే పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న హయాంలో ఖచ్చితంగా నిరుపేద విద్యార్థులకు ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రారంభించింది. సో రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో బీటెక్ కళాశాలలు కూడా చాలా ఎక్కువగా ఏర్పడినాయి.
బీటెక్ కళాశాలలో బీటెక్ చదివే అంటే ఉన్నత చదువులు చదివే నిరుపేద విద్యార్థులకి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు గొప్ప వరంగా మా పాలిట వరం అని చెప్పేసి కూడా పేద విద్యార్థులు కొనియాడిన పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గత 2 సంవత్సరాల కంటే గత 10 ఏళ్ల అధికారంలో కూడా చివరి 2 సంవత్సరాల్లో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసింది. స్కాలర్షిప్లు కూడా కొన్ని కళాశాలకు ఇవ్వడం ఆపేసింది. సో దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయడం లేదంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. విద్యార్థి సంఘాలు కూడా గతంలో పలు నిరసన కార్యక్రమాలు కూడా తెలిపారు, కాలేజీలకు మద్దతు ఇస్తున్నారు. సో ఈ రోజు జరిగే నిర్వాధిక బంద్ కూడా పూర్తిగా విద్యార్థి సంఘాల మద్దతు కూడా కళాశాల యాజమాన్యాలకు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. దీంతో దాదాపు 13 లక్షల మంది పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించి ఉన్న బకాయిలను దాదాపు 8 కోట్ల బకాయిలు ఉన్నాయి. దాంట్లో కనీసం 4 కోట్లన్నా ఇస్తే కొంత కాలేజీ కరెంట్ బిల్లులు కట్టుకుంటాము, అలాగే కాలేజీ మెయింటెనెన్స్ చూసుకుంటాము, లేకపోతే లెక్చరర్స్ కాలేజీలో ఎవరైతే లెక్చరర్స్ గా పనిచేస్తున్నారో వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చుకుంటామని చెప్పేసి కూడా ఇటు కళాశాల యాజమాన్యాలు చెప్తుంటే ఇటు ప్రభుత్వం మాత్రం దీని మీద అసలు ఎటువంటి స్పందన లేదంటూ కూడా ఇటు కళాశాల యాజమాన్యాలు చెప్తాం. చివరికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం ఈ దుస్థితికి కారణం అని చెప్పేసి కూడా ఇటు యాజమాన్యాలు వాపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా కాలేజీలు, బీటెక్ కాలేజీలు కావచ్చు, ఆ డిగ్రీ దీంట్లో ఇంటర్ కళాశాలలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారని చెప్పేసి కూడా వాళ్ళ జేఏసీ కూడా చెప్తా ఉన్న పరిస్థితి. సో ఏది ఏమైనా ఇప్పటికే కొన్ని వందల సంఖ్యలో బీటెక్ కాలేజీలు మూతపడుతున్నాయి. సో వాటిని ప్రైవేట్ కళాశాలలకు అలాగే గవర్నమెంట్ కస్తూరిబా కావచ్చు, గురుకులాలు కావచ్చు వాటికి అద్దెకు భవనాలు ఇస్తున్న పరిస్థితి కనబడుతోంది. గతంలో బీటెక్ కాలేజీలు రన్ చేయించి ఈ రోజు రియంబర్స్మెంట్ రాక అంటే పేద మధ్య తరగతి విద్యార్థులు కూడా కొంత రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి కాలేజీలో జాయిన్ చేస్తారు. సో కాలేజ్ ఫీజు అయితే ఇంత ఉంటుంది. సో ఆ ప్రభుత్వం కొంత మెరిట్ విద్యార్థులకు ప్రభుత్వమే ఈ స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ప్రభుత్వం భరించాలి. కానీ ప్రభుత్వం ఏదైతే భరిస్తానన్న ఫీజుల్ని కూడా కాలేజీలకి చెల్లించకపోవడంతో ఈ దుస్థితి మాకు వచ్చిందని చెప్పేసి కూడా ఇటు కళాశాల యాజమాన్యాలు కూడా తీవ్ర అసంతృప్తి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ రోజు నుంచి కూడా ఖచ్చితంగా ఆ అమౌంట్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కు సంబంధించిన అమౌంట్ ఖచ్చితంగా మా ఖాతాల్లో జమ కాకపోతే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజులైనా కానీ కళాశాలలను మూసివేసి మేము నిర్వాధిక బంద్ను పాటిస్తామంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బంద్ కి పూర్తిగా విద్యార్థి సంఘాలు ఏ ఒక్క సంఘం కూడా ఈ సంఘం కాదు, ఆ సంఘం కాదని చెప్పేసి ప్రతి ఒక్క సంఘం కూడా ఈ కళాశాల యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు కూడా ఈ బంద్ లో కూడా పాల్గొంటారని చెప్పేసి కూడా యాజమాన్యాలు చేసి ప్రకటన చేసిన పరిస్థితి కనబడదు. సో దానికి సంబంధించి ఈ రోజు ఖమ్మం నగరంలో 12 గంటలకు స్థానిక పటేల్ స్టేడియం నుంచి కూడా ఇల్లందు క్రాస్ రోడ్ కు భారీ ప్రదర్శన చేయాలని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు పిలుపునిచ్చారు. ఈ భారీ ప్రదర్శనలో కళాశాల యాజమాన్యాలు అలాగే విద్యార్థి సంఘాలు అలాగే విద్యార్థులు కూడా భారీ స్థాయిలో పాల్గొంటారని చెప్పేసి కూడా ఇటు కళాశాల యాజమాన్యాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుస్థితి మాకు ఏర్పడిందని చెప్పేసి కూడా గతంలో పలు కళాశాల యాజమాన్యాలు కూడా ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఆ విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో విద్యార్థి సంఘాలు కూడా దింకున్నాయి. సో పూర్తిగా కళాశాల యాజమాన్యాలు కూడా కొన్ని కాలేజీలు పార్టిసిపేట్ చేయట్లేదు. మిగతా దాదాపు 70% పైబడిన కాలేజ్ కూడా ఖచ్చితంగా ఈ రోజు నుంచి జరుగుతున్న నిర్వధిక బంద్ లో మేము ఖచ్చితంగా పాల్గొంటామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ స్కాలర్షిప్లు కానీ మాకు వెంటనే విడుదల చేయని చెప్పేసి కూడా కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రహీం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.
తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల నిరసనగా నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. ప్రస్తుతం చూస్తే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా ఈ కాలేజీల ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రైవేట్ కాలేజీలు బంద్కు నిరవధికంగా పిలుపునిచ్చాయి. కాకపోతే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ ఇదే నెలలో ఇటు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానివ్వండి, ఇటు బీఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి, ఇటు బీఈడీ సంబంధించిన ఎగ్జామ్స్ కానివ్వండి అనేకం జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రస్తుతం విద్యార్థులు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కొన్ని కాలేజీలు అయితే ఎగ్జామ్స్ అయితే యథావిధిగా కొనసాగుతాయంటూ చెప్తున్నారు. కాకపోతే నిరవధికంగా మాత్రం బంద్ కొనసాగుతుంటూ కొంతమంది హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా అప్డేట్ ఏంది, అసలు ప్రభుత్వం ఏమంటుంది, ఇటు పక్క భట్టి విక్రమార్క దీని గురించి హామీ ఇచ్చారని వార్త వస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ కాలేజీల సంస్థల యాజమాన్యాలు మాత్రం బకాయిలు గత 6 ఏళ్ల నుంచి ఆగిపోయినాయి, దాని మీద విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 8,100 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలంటూ కూడా గత కొద్ది రోజులుగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా పట్టే రూపంలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంపై అయితే పోరాటానికి సిద్ధమైన నేపథ్యంలోనే నేటి నుంచి కళాశాలలు బంద్ చేయాలని చెప్పి కూడా మొత్తం పిలిపించిన నేపథ్యం ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం రాత్రి నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ఇప్పటికే వాళ్ళ చర్చలు కూడా జరిపారు. ప్రభుత్వం వైపుకు ఈ అంశానికి సంబంధించి మెరుగైన ఫలితాలు ఇచ్చే విధంగా కూడా చర్చలు జరిగాయని చెప్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం తమకు ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల నుంచి 1,200 కోట్ల రూపాయలకు సంబంధించిన టోకెన్ జారీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి టోకెన్ జారీ చేసిన అమౌంట్ ని సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇస్తేనే కళాశాలలు నడుపుతాం, లేదంటే కళాశాలను బంద్కు పిలుపునిస్తున్నామంటూ సభ బాట పెట్టిన పరిస్థితి ఉండడంతో కూడా ఇటు మొత్తం 12,50,000 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మా, మెడికల్ తో పాటు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి కాలేజీల కోర్సులకు సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. మరొక మారు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రభుత్వంతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పూర్తి స్థాయిలో చర్చలు జరిపి కూడా సఫలీకృతం అయ్యే దిశగా చర్యలు చేపట్టినప్పటికీ ప్రైవేట్ కళాశాలల డిమాండ్ ఏదైతే 1,200 కోట్ల టోకెన్ అమౌంట్ ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నారో దానికి సంబంధించి ప్రభుత్వం అదనంగా భారం పడుతుందంటూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే గత 3 రోజుల నుంచి కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యంతో చర్చలు అయితే జరుపుతోంది. ఇటు ఇంజనీరింగ్ తో పాటు ఫార్మా, మెడికల్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులంతా కూడా తమ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సెమిస్టర్లలో మొత్తం 50% ఎక్కువగా కూడా ప్రజెంట్ అయితే రిజల్ట్ రావాలి, తమ సబ్జెక్టులను పాస్ కావాలంటూ కూడా ఒక నిబంధన తీసుకొచ్చే యోచనలో ఉంది. మరొక వైపు ప్రధాన సబ్జెక్టులలో 60% పైగా మార్కులు రావాలంటూ 75% కళాశాలలో ఖచ్చితంగా అటెండెన్స్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలంటూ చర్చలు అయితే జరుపుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ పొందుతున్నటువంటి పేద మధ్య తరగతి ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సంబంధించిన 12,50,000 మందిలో ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తే కనుక 6.5 లక్షల మంది వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోల్పోయే అవకాశం ఉంటుందంటే విద్యార్థి సంఘాలతో పాటు ఇటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కూడా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు నుంచి కళాశాలల బంద్కు పిలుపునిచ్చినటువంటి ఫెడరేషన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీం అంతా కూడా మొత్తం కూడా చర్చలు అయితే జరుపుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఒక కొలికి రాలేదనే చెప్పాలి. మరొక వైపు 3 అకాడమిక్ ఇయర్లలో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో ఇటు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి విద్యార్థుల సర్టిఫికెట్లు అన్ని కూడా వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా సర్టిఫికెట్లు ఇస్తే తమ కాలేజీలకు రావాల్సిన బకాయిలు ఎలా విడుదల చేస్తారు, మేము కళాశాలను ఎలా నడపాలంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కళాశాలలో ఇటు అధ్యాపకులకు జీతాలతో పాటు బస్సుల మెయింటెనెన్స్, అదేవిధంగా హాస్టల్, విద్యార్థుల పరీక్షలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా కష్టంగా మారుతుందంటూ తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికంగా భారం పడుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి 1 లక్ష కోట్ల రూపాయలతో ట్రస్ట్ ఫండ్ ని ఏర్పాటు చేయాలంటూ కూడా సూచన అయితే వస్తుంది. కార్పస్ ఫండ్ తో పాటు సిఎస్ఆర్ ఫండ్ ని కూడా జమ చేస్తూ 1 లక్ష కోట్ల రూపాయలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ కూడా ఒక ట్రస్ట్ బ్యాంకు కోరుతున్న నేపథ్యంలో ఇది సాధ్యమవుతుందా లేదా అనే విషయంలో కూడా తీవ్రంగా మధ్యాహ్నం వరకు మరొకసారి ప్రభుత్వంతో చర్చలు అయితే జరిపే అవకాశం అయితే ఉంది. దీంతో ఇక దసరా సెలవుల నేపథ్యంలోనే కళాశాలలు అంతకంటే ముందుగా పనిచేస్తామని చెప్తున్నప్పటికీ కూడా పరీక్షలకు మాత్రం ఆ కళాశాలను మినహాయింపులు అయితే ఇచ్చాయి. ఇటు జేఎన్టీ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలన్నింటిలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి మిడ్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుంచే ప్రారంభం కావడంతో యథావిధిగా పరీక్షలు అయితే జరపాలంటూ కూడా ఇక బోర్డు అయితే తెలిపింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎగ్జామ్స్ కొనసాగిస్తూనే మరొక వైపు ప్రభుత్వంపై అయితే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఖచ్చితంగా నిరసన బాట పడుతూ ధర్నాకు అదేవిధంగా సమ్మె బాట పట్టే విధంగా ముందుకు కార్యాచరణ అయితే
తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరొకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చర్చల అనంతరం కూడా సఫలీకృతం అవుతుందా, 1200 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల నుంచి విడుదల చేసి విద్యార్థులను ఆదుకుంటారా లేదని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ వెంకటరెడ్డి, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.